ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా సెనేట్‌లో ఒక బిల్‌ని ప్రవేశపెట్టారు. వన్స్ ఆ బిల్లు గనుక ఓకే అయితే వీసా హోల్డర్స్‌కి చాలా మంచి బెనిఫిట్ ఉంటది. సో, ఒక రియల్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. మా కజిన్ వాళ్ళకి ఎదురైంది. దానికి దీనికి కొంచెం లింక్ ఉంటది. అసలు అదేంటి అనేది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఇదేమి రీసెంట్‌గా తీసుకొచ్చిన బిల్లు కాదు. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఈ బిల్లును ప్రవేశపెడుతూనే ఉన్నారు. బట్ ఇప్పటివరకైతే యాక్సెప్ట్ అవ్వలేదు. ఇది లాస్ట్ అటెంప్ట్ కూడా అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఈసారైతే దీని గురించి కొంచెం గట్టిగానే పుష్ చేస్తున్నారు. బట్ ఇది అవుతాదా? లేదా? అసలు ఆ బిల్ ఏంటి? దీని స్టోరీ ఏంటి? అనేసి మొత్తం కూడా ఈ వీడియోలో షేర్ చేస్తా. సో, ఇంకెవరైనా ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. లైక్ చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఏముంది ఇట్లా అంటే లైట్ పడతది కదా! జస్ట్ లైక్ చేయండి. నాకొక డ్రీమ్ ఉండే. అంటే అట్‌లీస్ట్ ఈ సంవత్సరం అంటే డిసెంబర్‌లో అయినా కూడా మనం ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి అని. బట్ ఈసారి కూడా ఫెయిల్ అయినట్లే. అయినా ఈ వీడియో చేస్తే ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారు చెప్పండి? జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ కావాలి. వాటిని ఎక్కువ ఎంకరేజ్ చేస్తారు గానీ, సరే ఏదో ఇంకా ఫ్లో అవ్వడమే అంతే. సో, ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే ఈ బిల్లు పేరొచ్చేసి డ్రీమ్ యాక్ట్ 2025. డ్రీమ్ యాక్ట్ 2025 అనంటే ఒక 2 గ్రూప్స్‌కి సంబంధించిన వాళ్ళకి సిటిజన్‌షిప్ రావడానికి ఒక పాత్‌వే అన్నట్లు. సో, దానికోసం ఇది డ్రీమ్ యాక్ట్ 2025 అని పెట్టారు. ఇదొక 2 గ్రూప్స్‌కి సంబంధించింది అంటే ఫస్ట్ వన్ వచ్చేసి డ్రీమర్స్. డ్రీమర్స్ అనంటే ఎవరైతే ఇల్లీగల్‌గా యూఎస్ఏకి వస్తారో ఇల్లీగల్‌గా యూఎస్ఏకి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు పిల్లలను కూడా తీసుకొనొస్తారు గదా! బిలో 10 ఇయర్స్ అలా ఉన్న పిల్లల్ని కూడా చాలా మందిని తీసుకొస్తూ ఉంటారు కదా! యాక్చువల్‌గా ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళని డ్రీమర్స్ అని అంటారు. అమెరికా మీద ఎంత ఇష్టం ఉంటే వాళ్ళంత కష్టపడి అమెరికా లోపలికి వస్తారు అని చెప్పి. సరే అది కూడా ఒక స్టోరీ. సో, వాళ్ళ యొక్క పిల్లలేంటంటే అమెరికాలో వాళ్ళు ఇల్లీగల్‌గా వచ్చినా కూడా అమెరికాలో చదువుకోవచ్చన్నట్లు. అది ఒక లా ప్రకారమే ఉంటదంట. సో, ఆ పిల్లలన్నీ అంటే ఇల్లీగల్‌గా వచ్చారు కాబట్టి మీరు యూఎస్ఏలో చదవకూడదు అలాంటిది ఏమి కూడా ఉండదు. సో, ఆ పిల్లలు కూడా యూఎస్ఏలో చదువుకుంటూనే ఉంటారు ఇల్లీగల్‌గా వచ్చినా కూడా. బట్ వాళ్ళకి ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు తర్వాతేంటంటే అమెరికాలో ఏదన్నా పని చేయాలి అన్నా కానియండి, అమెరికాలో లీడర్‌గా ఉండాలి అన్నా, లీడర్‌గా వర్క్ చేసుకోవాలనుకున్నా కూడా వీటన్నిటికి కూడా ఎస్ఎస్ఎన్ అనేది ఒకటుండాలి కదా! సో, ఇవన్నీ రావాలి అంటే వాళ్ళు లీడర్‌గా అవ్వాలి. సో, వాళ్ళకి ఒక సిటిజన్‌షిప్పు, గ్రీన్ కార్డ్ ఇలాంటిది ఒక ప్రాసెస్ ఉంటది కాబట్టి ఎవరైతే ఇల్లీగల్‌గా వచ్చినటువంటి పిల్లలకి బాగా ఇబ్బందవుతుంది. ఒకవేళ వాళ్ళ పేరెంట్స్ ఇష్టపడి వాళ్ళు చేసిన తప్పు కదా! ఈ కంట్రీకి ఇల్లీగల్‌గా రావడం. అలాంటిదే పాపం ఆ పిల్లలేం జేశారు, వాళ్ళకి యూఎస్ఏ తప్ప వేరే ప్రపంచం తెలీదు. అంటే చిన్నప్పుడే వాళ్ళ పేరెంట్స్‌తో పాటు యూఎస్ఏ వచ్చుంటారు కదా! సో, తర్వాత వాళ్ళు వేరే దేశం అంటే వాళ్ళ దేశానికెళ్ళి బ్రతకడం గానీ, ఇలాంటివి కొంచెం కష్టమవుతాయి కాబట్టి, సో, వాళ్ళ కోసం అని జెప్పేసి అండ్ ఇందులోనే సెకండ్ గ్రూప్ వచ్చేసి డాక్యుమెంటెడ్ డ్రీమర్స్. డాక్యుమెంటెడ్ డ్రీమర్స్ అంటే ఎవరైతే వీసా హోల్డర్స్ హెచ్-1 మీద కానియండి, ఎల్-1 మీద కానియండి, ఎవరైతే లీగల్‌గా యూఎస్ఏకొచ్చి ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోటే వస్తారో వాళ్ళ పిల్లలైనా కూడా వాళ్ళకి ఒక 21 ఇయర్స్ వచ్చిందనుకోండి. ఆ తర్వాత వాళ్ళు ఒకవేళ గ్రీన్ కార్డ్, వాళ్ళకి సిటిజన్స్ ఇలా కాకపోతే వాళ్ళు వేరే వీసాకి షిఫ్ట్ అవ్వాల్సిందుంటది. చాలామంది స్టూడెంట్ వీసాలకి షిఫ్ట్ అవుతూ ఉంటారు. ఆ లోపలనే వాళ్ళ గ్రీన్ కార్డ్, సిటిజన్స్ అవుతారా అంటే చాలా వరకు పెద్ద క్వెషన్ మార్కే. అందుకోసమే చాలామంది చూడండి, ఇప్పుడు స్టూడెంట్ దశలో యూఎస్ఏ వచ్చిన వాళ్ళకి మంచి హెల్ప్ ఉంటది. ఎందుకంటే వాళ్ళ యొక్క పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే అంటే యూఎస్ఏని వదిలేసి ఇండియాకెళ్ళినా కూడా వాళ్ళకి వర్త్ వర్మ వర్త్ అన్నట్లుంటది వాళ్ళ లైఫ్. ఎందుకంటే ఆల్‌మోస్ట్ స్టూడెంట్‌గానే వచ్చుంటారు. అట్‌లీస్ట్ ఒక 8, 9 ఇయర్స్. మినిమమ్ ఒక 10 ఇయర్స్ యూఎస్ఏలో ఉన్నా కూడా చాలా వర్త్ అన్నట్లే కదా! అది. అండ్ ఇంకా చాలామందేంటంటే ఇప్పుడు హెచ్-1బీలు అంటే పిల్లలు చిన్నగా అంటే నెలల పిల్లలు అలా ఉన్నప్పుడు యూఎస్ఏ వచ్చారు అనుకోండి. సో, వాళ్ళ పిల్లలకి 21 ఇయర్స్ వచ్చేవరకు దెన్ ఓకే. అలా కాకుండా పిల్లలు 12 ఇయర్స్, 13 ఇయర్స్, ఈవెన్ 10 ఇయర్స్ అలా ఉన్నప్పుడు యూఎస్ఏకి వచ్చారు అనుకోండి. వాళ్ళు చాలా వరకు కూడా మెంటల్ స్ట్రెస్ ఉంటది. ఎందుకంటే 21 ఇయర్స్ వితిన్ 10 ఇయర్స్‌లోనే వాళ్ళు గ్రీన్ కార్డ్ రావడం ఇవన్నీ కూడా చాలా వరకు క్వెషన్ మార్కే కాబట్టి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఇన్ కేస్ వచ్చినా కూడా ఓకే. ఒక 2-3 ఇయర్స్ ఉండి ఉన్నటువంటి టైమ్‌ని యుటిలైజ్ చేసుకొని తిరిగి ఇండియాకెళ్ళిపోవాలనే ఆలోచన చాలా మంది లోపల ఉంటది. యూఎస్ఏ నుండి ఇండియాకి ఎళ్ళడానికి చాలా రకాల రీజన్స్ ఉంటాయి. అందులోపల మెయిన్ రీజన్ ఇది. ఎస్పెషల్లీ పిల్లల ఎడ్యుకేషన్‌ని బేస్ చేసుకొని. కొద్ది రోజులయిన తర్వాత వాళ్ళు వేరే వీసాకి షిఫ్ట్ అవ్వడం అదంతా అంటే మనం పిల్లలు ఎలా అయితే ఇండియా నుంచి యూఎస్ఏకి వస్తారో అలా ఉంటది ప్రాసెస్ కాబట్టి చాలామంది టెన్షన్. అండ్ ఇక్కడే అలవాటైన పిల్లలనుకోండి మళ్ళీ తిరిగి వాళ్ళు అంటే ఆల్‌మోస్ట్ ఒక 10 ఇయర్స్, 15 ఇయర్స్ యూఎస్ఏలోనే ఉన్నారు. ఈవెన్ 20 ఇయర్స్ యూఎస్ఏలోనే ఉంటే వాళ్ళకి ఇండియాకెళ్ళాక ఏం తెలుస్తది? ఏమి తెలీదు. వాళ్ళకి అక్కడ చదువుకోవడం తెలీదు. అంటే మన లాంగ్వేజ్ రాదు. సరే ఇంగ్లీష్ వచ్చినా కూడా అక్కడ అసలు లైఫ్ ఎలా లీడ్ చేయాలో ఇలాంటివి కూడా చాలా వరకు క్వెషన్ మార్క్ ఉంటది. సో, ఇంకా ఇక్కడ మాకు ఒక ఎక్స్‌పీరియన్స్ చెప్తాను గదా! రీసెంట్‌గా మా కజిన్ అంటే మా హస్బెండ్ వాళ్ళ కజిన్
తను చనిపోయారన్నట్లు హార్ట్ స్ట్రోక్ వలన యూఎస్ఏలో. వాళ్ళకి గ్రీన్ కార్డ్ వచ్చింది. అంటే వాళ్ళ వైఫ్, హస్బెండ్, వాళ్ళ పాపకి గ్రీన్ కార్డ్ వచ్చింది గానీ, వాళ్ళ బాబుకి గ్రీన్ కార్డ్ వచ్చే టైంకి అంటే వీళ్ళకొచ్చే టైంకి అతని యొక్క ఏజ్ అయిపోయింది. ఆల్‌మోస్ట్ 21 ఇయర్స్ క్రాస్ అయిపోయింది. ఆ పిల్లలకి 12 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ ఉన్నప్పుడు యూఎస్ఏకి వచ్చారు వాళ్ళు. సో, వాళ్ళ పాపకి గ్రీన్ కార్డ్ వచ్చింది. ఆ బాబుకి ఏజ్ అయిపోయింది. తను హార్ట్ స్ట్రోక్‌తో చనిపోవడం వలన ఇప్పుడు ఆవిడక యూఎస్ఏలో ఉండాలని అంత ఇంట్రెస్ట్ ఏమీ లేదు. కాకపోతే ఇప్పుడు ఆ పిల్లలకి ఇండియాకెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు. వాళ్ళకి ఇండియాకెళ్ళినా గూడా సర్వే అవ్వడము అండ్ ఇక్కడ ఇండివిడ్యువల్‌గా బ్రతకడం అలవాటయ్యి అక్కడ అది చాలా పెద్ద కష్టం. మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అంటే అతన్ని బేస్ చేసుకొని యూఎస్ వచ్చాడు కాబట్టి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ అతనే. వాళ్ళేదో చిన్న చిన్నయి దొరికినయి చేసుకోవడమే తప్ప మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ పోయినట్లే. ఇంక వాళ్ళు ఉండడం అనేది కొంచెం కష్టమే. అంటే అస్సలు మెయిన్ పర్సన్ లేకుండా యూఎస్ఏలో ఉండడం సరే ఆ పిల్లలంటే పెద్దగయ్యారు అదంతా వేరే స్టోరీ. అది కొంచెం కష్టం గదా! బట్ ఇప్పుడు ఈవిడేంటి అంటే ఇప్పుడు గ్రీన్ కార్డ్ వచ్చింది అండ్ ఆ తర్వాత తను సిటిజన్ అవ్వాలి. ఆ సిటిజన్‌షిప్‌ని ఆ పిల్లోడికి స్పాన్సర్ చేయాలని జూస్తున్నారు మా కజిన్. సో, ఇదొకటి మెంటల్ టెన్షన్ అన్నట్లు. ఒకవేళ ఆ గ్రీన్ కార్డు, ఈ సిటిజన్‌షిప్పు 21 ఇయర్స్ వచ్చాక వేరే వీసాలోకెళ్ళిపోవాలి. ఇదంతా లేకుండా అదంతా ఉండుంటే వీళ్ళేంటి తను ఇక్కడి నుంచి వెళ్ళిపోయేవాళ్ళు. ఆ పిల్లలు వాళ్ళ లైఫ్ వాళ్ళకి నచ్చినట్టుగా లీడ్ చేసుకోవడం. సరే ఏదో ఒక విధంగా అయితే నడిచేది. బట్ ఆవిడకి ఇష్టం లేకుండా ఏంటంటే ఇప్పుడు తను సిటిజన్ అయ్యి ఆ సిటిజన్‌షిప్‌ని ఇప్పుడు ఆ పిల్లోడి స్పాన్సర్ చేయాలి అని చెప్పి. సో, జస్ట్ అంటే దీనికి ఇంటర్‌లింక్డ్ కాబట్టి షేర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఇదొక వీడియోలో షేర్ చేశాను మీకు కానీ జస్ట్ చెప్తున్నాను. సో, అంటే ఇలాంటివి చాలా క్రిటికల్ సిట్యుయేషన్స్ ఎదురవుతూ ఉంటాయి. ఇట్లా చాలామందున్నారు. ఈ బిల్లుని ఆల్‌మోస్ట్ 2001 ఆ టైం లోపల ప్రవేశపెడితే ఒక 20 టైమ్స్ ఏమో దీనిని పాస్ చేయాలి అని చూసినా కూడా ఒక్కసారి మాత్రం ఇది ముందుకెళ్ళిందంట. ఆల్‌మోస్ట్ 2010 ఆర్ ఆ టైం లోపల హెచ్ఆర్‌లో ఓటీ అయింది. అంటే ఇక్కడ ఏదైనా ఒక బిల్లు ఓటీ అవ్వాలంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో ఓటీ అవ్వాలి. ఆ తర్వాత సెనేట్‌లో ఓటీ అవ్వాలి. ఇలా ప్రాసెస్ ఉంటది కదా! ఆల్‌మోస్ట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో అయిపోయింది. అండ్ నెక్స్ట్ సెనేట్‌లో 5 ఓట్స్ తోటి మళ్ళీ ఇది క్యాన్సిల్ అయిందంట. ఒకవేళ వన్స్ అప్పుడే గనుక అయ్యుంటే ఇంకా వేరే స్టోరీ ఉండేది. సో, అది క్యాన్సిల్ అయింది. అప్పటినుంచి ఈ బిల్లును ప్రవేశపెడుతూనే ఉన్నారు. ఏదో ఒక రీజన్స్ తోటి వేరే రీజన్స్ తోటైతే ఈ బిల్ అయితే ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళట్లేదు. బట్ ఈసారి మాత్రం కొంచెం గట్టిగానే పుష్ చేయాలని చూస్తున్నారు. ఎందుకు గట్టిగా పుష్ చేస్తున్నారు అంటే ఈ బిల్లు ప్రవేశపెట్టింది డట్ బర్బిన్ అని ఒక అమెరికన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినటువంటి అతను. అతను ఈ ఇయర్ తోటి అతని యొక్క పదవీ కాలం అయిపోతుంది. తను రిటైర్ అవుతున్నారంట. సో, ఇదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఈసారి తను చాలా గట్టిగా పుష్ చేయాలని ట్రై చేస్తున్నారు. కాకపోతే డెమోక్రటిక్ పార్టీ ఇప్పుడు ఏమి కూడా లేదు. అండ్ వేరే పార్టీ ఉంది కాబట్టి చాలామంది ఇది అయ్యేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయా అంటే కొంచెం క్వెషన్ మార్క్ అనే చెప్తున్నారు. అండ్ ఇతనే కాకుండా అలస్కాకి చెందినటువంటి లియానో సమ్ నేమ్స్ నాకు సరిగ్గా గుర్తుండవులేండి గాని ఆవిడ గూడా ఈ బిల్లు మీదైతే వర్క్ చేస్తుంది. సో, ఇంకా ఈ బిల్లులో ఏమని పెట్టారు అంటే ఒక 8 ఇయర్స్ వరకు కండిషనల్ గ్రీన్ కార్డ్ ఇవ్వాలి వాళ్ళకి, ఆ పిల్లలకి అని చెప్పి. ఇది మనకైతే ఎవరైతే హెచ్4 ఆర్ ఎల్2 మీద పిల్లలుంటారో వాళ్ళకి అండ్ ఇల్లీగల్‌గా వచ్చిన పిల్లలుంటారో వాళ్ళకి. అండ్ వాళ్ళకి కూడా ఈజీగానని కాదు. వాళ్ళ యొక్క 18 ఇయర్స్ నిండక ముందే వాళ్ళు యూఎస్ఏ వచ్చుండాలి. వాళ్ళ యొక్క హైయర్ స్టడీస్ ఇక్కడ చదివుండాలి. అండ్ మిలిటరీ సర్వీస్‌లో తాను ఇంట్రెస్ట్ చూపించుండాలి. ఇంగ్లీష్ చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడగలగాలి. అంటే ఇక్కడ అమెరికన్స్ ఎలా అయితే మాట్లాడతారో అలా. ఎలాంటి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదు. అండ్ అమెరికన్ సివిక్ సెన్స్ తెలిసుండాలి. సో, ఇలాంటివి అన్నీ కూడా వాళ్ళు మ్యాచ్ చేయగలిగితే వాళ్ళకి ఇస్తే బావుంటది. వాళ్ళు తప్పకుండా ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు చిన్న వయసులో వచ్చారు. వాళ్ళ దేశం ఎళ్లి ఎలా బ్రతకాలో తెలీదు. అది వాళ్ళ తప్పు కాదు గదా! వాళ్ళ పేరెంట్స్ ఇల్లీగల్‌గా వచ్చినప్పుడు ఏం చేస్తారు అని చెప్పి. బట్ ఒకప్పుడు ఈ బిల్లు ఎవరైతే ఈ వీసా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలని లేదంట. ఈ బిల్లు లోపల ఓన్లీ ఎవరైతే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ వాళ్ళ యొక్క పిల్లలు ఉంటారో దానిని బేస్ చేసుకొని ఇన్ని సంవత్సరాలు ఈ బిల్లునైతే పెట్టడం చేశారు. బట్ ఈసారి ఎవరైతే వీసా హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలకు కూడా ఇస్తే బావుంటదని చెప్పి న్యూగా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఈసారి బైపార్టిషన్ బిల్ అంటే వేరే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించడం ఒకటి. బట్ ఇంకా చాలామందేంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి అవ్వంది ఇప్పుడు కూడా అవుతదా? అండ్ ఈ టైం లోపల అసలు హెచ్1 అన్నా, ఎల్1 అన్నా ఈవెన్ వీసా హోల్డర్స్ అన్నా కూడా అమెరికాలో కొంచెం వ్యతిరేకత ఉంది. అసలు వాళ్ళు ఉండడం ఎక్కువ అంటే ఇంకా వీళ్ళకి ఇవ్వడమా అనేది కూడా ఒకటి ఉన్నది అని చెప్పేసి క్రిటిక్స్ ఉంటారు కదా! సో, వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇంకా ఏంటి అంటే దీని వలన అమెరికన్ సిటిజన్స్‌కి ఏమి లాభం? ఎవరైతే పిల్లలొచ్చారో వాళ్ళకి కదా లాభం ఉండేది. సో, అమెరికన్ సిటిజన్స్‌కి అసలు ఎలాంటి ఉపయోగం కూడా లేదు దీని వలన అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఇంకా కొంతమందేంటంటే ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే యూఎస్ఏకి వచ్చేసి వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తే యూఎస్ఏకి చాలా వరకు లాభం ఉంటది కదా!
అండ్ దీనిని బేస్ చేసుకొని ఇంక అందరూ ఇల్లీగల్‌గా యూఎస్ఏకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే అందరూ ఇదే దారిని ఎంచుకుంటారు అనడానికి లేదు. ఎందుకంటే దానికి కొన్ని ఉన్నాయి కదా! అంటే వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తూ ఉండాలి. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండకూడదు. అండ్ సివిక్ సెన్స్ ఇలాంటివన్నీ కూడా తెలిసుండాలి అనేది ఉంది కాబట్టి, అంత ఈజీగా ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళందరికీ కూడా రాదు కాబట్టి, ఇది ఇస్తే బావుంటది అని చెప్పి కొంతమంది. అండ్ ఇంకా దీనికి చాలా వరకు యూనివర్సిటీస్ సపోర్ట్ చేస్తున్నాయి. కొంతమంది సపోర్ట్ చేస్తున్నా కూడా ప్రస్తుతం ఉన్న వీసాలకి ఆపోజిట్‌గా అండ్ వీసాలంటే అంతగా నచ్చట్లేదు కాబట్టి, ఇంక ఇది అవుతాదా లేదా అనేది చాలా పెద్ద క్వెషన్ మార్కే. బట్ కొంచెం గట్టిగా పుష్ చేయడానికైతే చూస్తున్నారు అని. సో, ఇంతే అండి ఈ వీడియో యొక్క డీటెయిల్స్. ఇంకా ఫర్దర్‌గా ఏమన్నా జరిగితే తప్పకుండా వీడియో చేస్తా. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, యూజ్ అవుతే షేర్ చేయండి. బాయ్ బాయ్.